హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఆప్షన్ ట్రేడింగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అనేవి సెబిఐ అయితే అప్డేట్ చేసింది గైస్. సో ఆ రూల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ బ్రో ఒకటి చెప్పాలా మీకు, సో ఇప్పుడు ఏంటంటే మనము మళ్ళీ ఆప్షన్ ట్రేడింగ్ అనేది చెయ్యలేకపోవచ్చు. ఎందుకు చేయలేకపోవచ్చు ఏంది అనేది ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీరు ఆప్షన్ ట్రేడింగ్ చెయ్యాలనుకున్నా సరే ఎట్లా చేయాలి ఏంది అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో చూడనికైతే కనిపిస్తుంది. అండ్ గైస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్కరు చూడాల్సిందే వీడియో. మీరు ఒక బిగినర్ అయినా సరే లేదంటే ఒక ప్రో ట్రేడర్ అయినా సరే డెఫినెట్లీ గా చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమైతుంది ఆప్షన్ ట్రేడింగ్ అనేది. తర్వాత మనం ఎట్లా చేయాలి, అసలు చెయ్యాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవుతారు. ఓకేనా? సో నిజం చెప్తున్నా, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు వీడియోని లైక్ కొట్టకపోతే డెఫినెట్లీ గా లైక్ కొట్టండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడైతే నేను ఇక్కడ పేపర్ ఈ చార్ట్ పైన అయితే అన్ని గీసుకున్నా గైస్. ఇప్పుడు మీకు కంప్లీట్ గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం రూల్స్ వచ్చినాయి, ఏం చేంజెస్ వచ్చినాయి ఏంది అనేది జాగ్రత్తగా అయితే చూడండి. అండ్ గైస్ ఇంకోటి, సో మనము ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేసిన గైస్. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. డెఫినెట్లీ గా ప్రతి ఒక్కరైతే జాయిన్ అయిపోండి బ్రో. అక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇంకా అవి డిఫరెంట్ అవి మంచి షేర్ చేస్తుంటా. సరేనా? డెఫినెట్లీ గా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన. ఓకే గైస్, సో ఇక్కడ నుంచి మనకి సిబిఐ నుండి చూసుకుంటే బ్రో, మనకు ఇండియాలో 2 ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి గైస్. ఒకటి ఎన్ఎస్సి అని, ఒకటి బిఎస్సి అని. 2 ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి కదా, మీకు అందరికి తెలిసిందే కదా. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని 2 ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి బ్రో. సో ఇక్కడ మనకు సిబిఐ నుండి 2 ఎక్స్చేంజెస్ లో కూడా కొన్ని డిఫరెన్స్ అయితే, కొన్ని రూల్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా? సో ఇప్పటి నుండి ఏంటంటే మీరు ఒక చిన్న ట్రేడర్ అయితే సో ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయలేకపోతారు. చిన్న అమౌంట్ తోని ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో సో వాళ్ళు చేయలేకపోవచ్చు. ఎందుకు చేయలేకపోవచ్చు, ఒకవేళ చేస్తే ఎట్లా చేయాలి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. సో మనకి ఇక్కడ ఏంటంటే సిబిఐ నుండి రూల్స్ ఏమొచ్చినాయి అంటే బ్రో, ఇక్కడ మనకు ఎన్ఎస్సి లో ఒక రూల్ వచ్చింది అండ్ బిఎస్సి లో ఒక రూల్ వచ్చింది. ఇక్కడ ఎన్ఎస్సి బిఎస్సి గురించి మీకు తెలియకపోతే షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇక్కడ ఎన్ఎస్సి బిఎస్సి అంటే ఏంటంటే బ్రో చూడండి, ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ లో ఏంటంటే 2 ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి బ్రో. అంటే ఒక మార్కెట్, మన ఇండియా ఒక మార్కెట్ అనుకోండి, అక్కడ మనకు ఒక 2 షాప్స్ అనుకోండి. ఓకేనా? ఒక ఎన్ఎస్సి షాప్, ఒక బిఎస్సి షాప్. ఓకేనా? షాప్స్ లో ఏంటంటే డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా. అదే ఎన్ఎస్సి లో ఏంటంటే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అని ఇవైతే ఉంటాయి. బిఎస్సి లో వచ్చేసి సెన్సెక్స్ అండ్ బ్యాంక్ ఎక్స్ అని ఇవైతే ఉంటాయి అన్నట్టు బ్రో. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ఎస్సి లో కూడా కొన్ని రూల్స్ అనేవి రాబోతున్నాయి, కొన్ని చేంజెస్ కూడా అయిపోయినాయి అండ్ కొన్ని అవ్వబోతున్నాయి. అండ్ బిఎస్సి లో కూడా కొన్ని అవ్వబోతున్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్సి లో అయితే చూసుకోండి. ఎన్ఎస్సి లో ఏంటంటే మనకు నిఫ్టీ 50 లో ఏంటంటే బ్రో, మనం నిఫ్టీ 50 లో అయితే ట్రేడ్ చేస్తాం కదా ఆప్షన్ ట్రేడ్ అనేది. దాంట్లో ఏంటంటే బ్రో మనకు 1 లాట్ లో ఎంత క్వాంటిటీ ఉంటాయి గైస్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే 25 క్వాంటిటీ అయితే ఉంటాయి కదా. బట్ ఇక్కడ సిబిఐ ఏం చేస్తుందంటే నిఫ్టీ 50 లో, బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో, మిడ్ క్యాప్ నిఫ్టీలో ఏంటంటే ఇక్కడ నిఫ్టీ 50 లో 25 ఉంటాయి, బ్యాంక్ నిఫ్టీలో 15 ఉంటాయి, ఫిన్ నిఫ్టీలో ఎన్ని ఉంటాయి 25 ఉంటాయి, మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎన్ని ఉంటాయి 50 ఉంటాయి కదా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మెయిన్ గా నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే 25 ని తీసేసి 60 క్వాంటిటీ అనేది చేయబోతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 1 లాట్ లో 15 క్వాంటిటీ ఉంటాయి కదా, 15 క్వాంటిటీని 60 క్వాంటిటీ లాగైతే చేయబోతుంది అన్నట్టు. ఓకేనా? అండ్ ఇక్కడ సెన్సెక్స్ లో చూసుకుంటే దీంట్లో కూడా చేంజెస్ అనేవి అవ్వబోతున్నాయి. సో దీని వల్ల ఏం అవుతుంది, దీని వల్ల మనకి ఏంది నెగటివిటీ ఏంది అంటే చూడండి బ్రో, ఇప్పుడు మనం నిఫ్టీ 50 లో 1 లాట్ లో ట్రేడ్ చేయాలంటే ఎంత బ్రో, 1 లాట్ కి మనం ఒక 4000 to 5000 పెడితే మనకు ఒక 1 లాట్ వస్తుండే బ్రో. బట్ ఇక్కడ సిబిఐ మనకు రూల్స్ చేంజ్ చేస్తుంది, ఇక్కడ క్వాంటిటీ పెంచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే మనం 1 లాట్ తో ట్రేడింగ్ చెయ్యాలంటే మినిమం గైస్ ఇక్కడ ఎంత దగ్గర ఇక్కడ మనకు ఎంత 60 అంటే దగ్గర మనం ఒక మినిమం 15,000 తోనైతే 1 లాట్ పర్చేస్ చేయాల్సి అయితే వస్తుంది. ఓకేనా? అదే మీరు ఇప్పట్లాగా 5,000 తోని 6,000 తోని ఇట్లా ట్రేడింగ్ చేయాలంటే చెయ్యలేరు అన్నట్టు. ఓకేనా? ఇది ఒక మనకు నెగటివిటీ అన్నట్టు. దీంట్లో గానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే 15, దీనికైతే డైరెక్ట్ గా 4x అనేది పెంచేస్తుంది. మనకు బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకోవాలంటే ఎంత 4 to 5,000 తగులుతుండే. బట్ ఇక్కడ 60 క్వాంటిటీ అనేది చేసేస్తుంది సిబిఐ తరపు నుండి. ఓకేనా? సో ఏమైతుందంటే ఇక్కడ కూడా మినిమం మనం ఒక 20,000 ఉంటేనే ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? అలానే సెన్సెక్స్ లో చూసుకుంటే 10 ఉంటాయి, బట్ ఇక్కడ కూడా పెంచబోతుంది అండ్ బ్యాంక్ ఎక్స్ కూడా పెంచబోతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇదే అప్డేట్ కాకుండా గైస్ ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే బ్రో చూడండి, ఇప్పుడు మనకు వీటిలో అన్నిట్లో ఏంటంటే మనకు వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుండే బ్రో. ఓకేనా? అంటే మనకు ఇట్లా 1 కి గానీ 7 కి గానీ ఇట్లా వీక్లీ ఒక్కొక్క దాంట్లో ఎక్స్పైరీ ఉంటుండే కదా. బట్ దీంట్లో ఏంటంటే మెయిన్ గా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ లో వీటిలో ఏంటంటే బ్రో ఇక్కడ నుండి మనకు వీక్లీ ఎక్స్పైరీ అనేది తీసేసి మంత్లీ ఎక్స్పైరీ అనేది పెట్టబోతున్నారు. ఓకేనా? సో దీంతో ఇంకొక మనకి ఏమైతుంది అంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకు లాట్స్ పెంచుతున్నారు. దీంతో ఏమైతుంది, మనము చిన్న అమౌంట్ తో ట్రేడ్ చేయలేకపోయి ఒక పెద్ద అమౌంట్ పెట్టాల్సి అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా? 60 క్వాంటిటీ పెంచితే మనకు మినిమం ఒక 20,000 పెట్టాల్సి అయితే వస్తుంది. అలానే
అలానే మళ్ళీ ఇక్కడ వీక్లీ ఎక్స్పైరీ తీసేశారనుకోండి బ్రో, మంత్లీ ఎక్స్పైరీ పెట్టారనుకోండి, మినిమం గైస్ కొంచెం ఎక్కువ అమౌంట్ తో అయితే చేయాల్సి అయితే వస్తుంది. మినిమం 20,000 to 30,000 రూపీస్ ఉంటేనే ఇక్కడ మినిమం 1 లాట్ తోని మనం ట్రేడింగ్ అనేది చేయాల్సి అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఎందుకు బ్రో 1 మంత్ అంటే మనకు బెస్టే కదా, కొంచెం టైం కూడా ఎక్కువ దొరుకుతుంది కదా బ్రో అంటే, ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ లో 330K టైం డికే అని తెలుసు కదా బ్రో. ఇక్కడ ఏంటంటే మనకు టైం కి కూడా పైసలు అనేవి తగులుతాయి, మీకు అందరికి తెలిసిందే కదా. సో ఇక్కడ మనకు టైం కూడా పెరుగుతుంది. వీక్లీ ఎక్స్పైరీ పోయి మంత్లీ ఎక్స్పైరీ వస్తే ఏమైతుంది, మనకు 1 మంత్ దాకా టైం దొరుకుతుంది కాబట్టి ఇక్కడ టైం కి కూడా పైసలు ఎక్కువ తగులుతాయి. కాబట్టి ఏమైతుంది అంటే మనకు చిన్న అమౌంట్ తో మనం ట్రేడింగ్ అయితే ఇప్పుడైతే చెయ్యలేమన్నట్టు. ఓకేనా? సో మీరు ఒకవేళ చిన్న అమౌంట్ తో ట్రేడింగ్ చేయాలంటే ఇక్కడ ఏంటంటే మీరు నిఫ్టీ 50 లో లేదా సెన్సెక్స్ లో అయితే చెయ్యాల్సి అయితే వస్తుంది అన్నట్టు. ఎందుకంటే దీంట్లో జస్ట్ క్వాంటిటీ పెంచుతున్నారు. ఓకేనా? ఇక్కడైతే మనకు వీక్లీ ఎక్స్పైరీ అనేది ఉంటది, ఇక్కడైతే మంత్లీ ఎక్స్పైరీ అయితే ఏం చేంజ్ చేస్తలే. బట్ ఇక్కడ చూసుకుంటే వీటిలో అయితే మనకు మంత్లీ ఎక్స్పైరీ అనేది చేంజ్ అనేది చేస్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మీకు లైవ్ లో ఇప్పుడు చూపిస్తా, గ్రో యాప్ గానీ ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తా, ఇప్పుడు ఏమేమి చేంజెస్ అయినాయి ఏంది అనేది మీకు కనిపిస్తుంది, చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి, నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నప్పుడు మీరు దేంట్లైనా సరే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చెప్పిన కదా నేను నిఫ్టీ 50 లో మనకి ఎంత ఉంటాయి బ్రో, ఇక్కడ 25 ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే చూపిస్తా చూడండి, ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకొని మీకైతే చూపిస్తా. ఓకేనా? సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఏదన్నా క్లిక్ చేసుకుంటే చూడండి ఇప్పుడైతే 25 ఉన్నాయి. సో ఇక్కడైతే ఇప్పుడు క్వాంటిటీ ఏం పెంచలేరు, పెంచబోతున్నారు, చెప్పలేం ఎప్పుడు పెరుగుతాయి, ఒక 2 to 3 days లో పెరుగుతాయి, ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. బట్ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ దేంట్లో కూడా మనకి ఇప్పుడైతే క్వాంటిటీ అనేది పెంచలేరు అన్నట్టు. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే ఇక్కడైతే క్వాంటిటీ అనేది పెరగలేదు, బట్ పెరగొచ్చు, చెప్పలేం ఎప్పుడు పెరుగుతుందో. దీంట్లో 15 అట్లనే ఉన్నాయి, 15 అనేవి. బట్ ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ చూసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తా. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్పైరీ డేట్ అనేవి చూసుకుంటే ఇక్కడ ఎక్స్పైరీ డేట్స్ చూసుకుంటే ఇక్కడ వీక్లీ ఎక్స్పైరీ అనేవి తీసేసినారు గైస్. ఓకేనా? యాక్చువల్లీ నిన్న 21 కదా, 21 నుంచి ఇవి అప్డేట్ అనేవి అయిపోయినాయి. ఓకేనా? మనకి బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో, మిడ్ క్యాప్ లో అండ్ ఇక్కడ బ్యాంక్ ఎక్స్ లో ఏంటంటే మనకి ఇప్పుడు వీక్లీ ఎక్స్పైరీ అనేది చూడనికైతే కనిపించదు బ్రో. సో దీంతో మనకి ఏంటంటే సో స్కాల్పింగ్ చేయడానికి చాలా మంది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యూజ్ చేస్తుండే కదా బ్రో, మనం కూడా స్కాల్పింగ్ చేసామంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తుండే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు చిన్న అమౌంట్ తో మనం చెయ్యలేం బ్రో అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ సెన్సెక్స్ లో చూసుకుంటే ఓకే, ఇక్కడ కూడా చూసుకుందాం, మీకు చూపిస్తా. సెన్సెక్స్ లో కూడా చూసుకోండి గైస్, ఇక్కడైతే సెన్సెక్స్ లో ఏంటంటే చూసుకోండి నవంబర్, డిసెంబర్. సో దీంట్లో అయితే మనకు ఏంటంటే వీక్లీ ఎక్స్పైరీ కనిపిస్తుంది అన్నట్టు. నిఫ్టీ 50 లో సెన్సెక్స్ లోనే 2 దీంట్లోనే మనకు వీక్లీ ఎక్స్పైరీ అనేది ఇచ్చినారు. మిగతా అన్నిట్లో ఏంటంటే మంత్లీ ఎక్స్పైరీకి అయితే షిఫ్ట్ అనేది చేసేసినారు. ఇక్కడ ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ పైన క్లిక్ చేసి చూపిస్తా చూడండి, మీకు ఇక్కడ చూసుకుంటే చూడండి నవంబర్, డిసెంబర్, జాన్ జస్ట్ అంతే. ఓకేనా? 1 మంత్ ఎక్స్పైరీ అయితే మంత్లీ ఎక్స్పైరీకి అయితే షిఫ్ట్ అనేది చేసేసినారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వాంటిటీ కూడా చేంజ్ అయిపోతుంది కొన్ని డేస్ లో, సరేనా? సో ఒకవేళ గైస్ మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఒకటే చెప్తాం మీకు. సో ఒకవేళ మీరు తక్కువ అమౌంట్ తో ట్రేడింగ్ చేయాలంటే బ్రో ఇక్కడ నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ లోనే ట్రేడింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి బ్రో. ఓకేనా? సో ఎందుకంటే గైస్ ఇక్కడ మనకు జస్ట్ క్వాంటిటీ పెంచుతున్నారు, వీక్లీ ఎక్స్పైరీ అయితే ఉంటది. సో క్వాంటిటీ పెరిగితే ఏంటంటే మనకు ప్రాఫిట్ కూడా పెరుగుతూనే ఉంటది ఎట్లయినా. బట్ ఇక్కడ మనకు టైం పెరిగింది అనుకోండి అంటే దానికి కూడా వేస్ట్ గా ఎక్కువ మనీ అనేవి పే చేసి ట్రేడింగ్ చేయాల్సి అయితే వస్తుంది. అంటే దీంట్లో చేయాలంటే మీరు చాలా గట్టి అమౌంట్ అనేది పెట్టి ట్రేడింగ్ చేయాల్సి అయితే వస్తుంది. మీరు కొంచెం తక్కువ అమౌంట్ తో చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సెన్సెక్స్ తోనే దీంట్లో అయితే చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? అండ్ గైస్ మీకు ఇంకొక అప్డేట్ కూడా చేయాలి. ఏంటంటే మనం ఇప్పటి వరకు మొత్తం ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా గైస్. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ట్రేడింగ్ లో ఏంది సెబిఐ నుండి చాలా రూల్స్ అనేవి వస్తున్నాయి గైస్, అవన్నీ ఇవన్నీ ట్యాక్స్ అని అడ్డమైన రూల్స్ వస్తున్నాయి కదా. సో ఇప్పటి వరకు అయితే నేను ట్రేడింగ్ లో అయితే చాలా ప్రతి ఒక్క టాపిక్ అనేది కంప్లీట్ చేసిన. సో కొన్ని లైక్ టైం డికే, టీటా డికే అని కొన్ని చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా మధ్యలో కవర్ చేస్తా. అండ్ ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే మీకు ఇప్పుడు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి, ఎస్ఐపి ఎట్లా చేయాలి, ఐపీఓ అంటే ఏంది, ప్రతి ఒక్కటి లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, సరేనా? ఎందుకంటే బ్రో ఇప్పుడు మీరు ఒక బిగినర్, మీ దగ్గర ఎక్కువ మనీ కూడా ఉండే కదా గైస్. అండ్ ఇక్కడ మనకు ట్రేడింగ్ కూడా కొంచెం రిస్కీగా అయితే ఉంటది కదా. సో మీరు ట్రేడింగ్ తో పాటు లాంగ్ టైం పైన ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ గా అయితే ఉంటది కదా. సో ఇప్పటి నుంచి మనం లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పైన కూడా వీడియోస్ అనేవి చేయబోతున్నాం. అండ్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చిన, మస్ట్ గా జాయిన్ అయిపోండి. ఓకేనా? అండ్ చెప్పండి మీకు స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ గా ప్రతి ఒక్కటి తెలియాలనుకుంటే నాకు చెప్పండి, ప్రతి ఒక్కటి అయితే చేద్దాం. ఓకేనా? లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఐపీఓ గురించి అండ్ ప్రతి ఒక్కటి మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రతి ఒక్కటి అయితే కవర్ చేద్దాం బ్రదర్స్. ఓకేనా? మీరు ఏమంటారు, మీరు ఏమనుకుంటున్నారు నా కమెంట్లు అయితే చెప్పండి, సరేనా? అండ్ ట్రేడింగ్ గురించి కూడా చెప్తా మీకు, మధ్యలో ట్రేడింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సో మాక్సిమం గైస్ మనం ట్రేడింగ్ లో ప్రతి ఒక్కటి కవర్ చేసినాం, బట్ కొన్ని ఉన్నాయి టాపిక్స్ అవి కూడా కవర్ చేద్దాం వీటితో పాటు. ఓకేనా? సో ఓకేనా గైస్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ అప్డేట్ మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు కమెంట్ అయితే చేయండి. ఈ అప్డేట్ వచ్చినందుకు మీకు ఏమనిపిస్తుంది, నిజంగా ఈ అప్డేట్ రావాలా రాకపోతేనే బెస్ట్ ఉంటుండేనా ఏంది అనేది కామెంట్ చేయండి. సో ఈ అప్డేట్ రానికి మెయిన్ గా రీజన్ ఏంటంటే బ్రో, బిగినర్స్ ట్రేడర్స్ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా ఆప్షన్స్ లకైతే దిగుతున్నారు అన్నట్టు. ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ, మీకు తెలిసిందే కదా బ్రో. చాలా మంది మనీ అనేది లాస్ అవుతున్నారు కాబట్టి అందుకోసమే సేబిఐ కొంచెం ఒక
యొక్క స్టెప్ అనేది ముంగటికైతే తీసుకుంటుంది అన్నట్టు ఇట్లా కాకుండా, అందుకోసమే. ఓకేనా, మీకేమనిపిస్తుంది నా కామెంట్లు అయితే చెప్పండి బ్రో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.